దేవునికి స్తోత్రము కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో స్తోత్రము కలుగునుగాక. ప్రభువైన యేసు క్రీస్తు కొండపైన శిష్యులకి విధంగా బోధన చేస్తున్నాడు. కనికరం గురించి, హృదయ శుద్ధి గురించి, సమాధానం పరచువారి గురించి, నీతి నిమిత్తం గురించి ప్రభువైన యేసు క్రీస్తు కొండపైన శిష్యులకి బోధిస్తున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు, కనికరం గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదరు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిది. కనికరము గల వారు ధన్యులు అంటే వారి కనికరం పొందుతారు. కనికరం అంటే ఎవరన్నా బాధలు ఉన్నప్పుడు మన హృదయం పరిగెత్తాలి. వారి బాధలు ఉన్న వారిని చూసిన తర్వాత హృదయం పరిగెత్తేటువంటి వారివి ఉండాలి. ఎవరికన్నా అవసరం ఉన్నప్పుడు వాళ్ళ అవసరంలో సహాయం చేసే వాళ్ళుగా ఉండాలి. క్షమించేటువంటి హృదయం కలిగి ఉండాలి. మనము క్షమించగలిగినటువంటి హృదయం కలిగి ఉండాలి. ద్వేషాలు రాగాలు ఉండకూడదు. హృదయం కఠినమైనటువంటి హృదయంగా ఉండవద్దు. దేవునికి ఇష్టమైన బిడ్డగా, దేవునికి మరి కనికరం కలిగి ఉంటే దేవునికి ఎంతో ఇష్టం. వారు ధన్యులు ఉంటారు. దొంగల చేత ఒకడు కొట్టబడి రోడ్డు ప్రక్కన వేయబడినాడు. చాలా మంది ఆ యొక్క దెబ్బలు తగిలిన వారిని చూస్తున్నారు, కానీ ఎవరు కూడా ఆ దెబ్బ తగిలిన వారిని రక్షించట్లేదు, కనీసం సహాయం చేయట్లేదు. అటుగా వెళ్తున్న ఒక సమరుడు చూస్తాడు. ఆ దెబ్బ తగిలినటువంటి వారిని, బాగా రక్తం కారిపోతున్నటువంటి అతన్ని తన వాహనంలో తీసుకొని వెళ్ళి దగ్గర పట్ల ఉన్న ఆసుపత్రిలో జాయిన్ చేపించి తనకి వైద్యం అని చేయిస్తాడు. తనకి స్పృహ వచ్చిన తర్వాత తన బంధువులకు ఉపచెప్తాడు. అప్పుడు అంటాడు, అయ్యా, నీకెంత కరుణ, ఎంత దయ, నువ్వు దేవుడిని వలె పోలి ఉన్నావు, నేను దేవుడు దీవిస్తాడని చెప్పేసి ఆ దెబ్బ తగిన అతను దీవిస్తాడు. అలాగే యజమాని తన యొక్క సర్వెంట్కు, ఆ సర్వెంట్ అప్పులో ఉన్నాడని చెప్పేసి, బాధల్లో ఉన్నాడని తెలిసి ఆ సర్వెంట్కి కొంత పెద్ద ఎత్తున అమౌంట్ ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు. కానీ సమయానికి ఇస్తున్నటువంటి సర్వెంట్ డబ్బు తిరిగి చెల్లించలేకపోతున్నాడు. ఇది గమనించినటువంటి యజమాని ఆ సర్వెంట్ని పిలిచి విధంగా అంటాడు, ఇదిగో, నువ్వు నాకు డబ్బు ఇవ్వనవసరం లేదు, నిన్ను క్షమిస్తున్నాను అని అంటాడు. అప్పుడు అతను ఎంతో ఆనందిస్తాడు, సంతోషంతో ఇంటికి వెళ్తాడు. కానీ ఈ సర్వెంట్ ఎవరైతే ఉన్నారో తన దగ్గర పట్ల ఉన్నటువంటి ఒక అతనికి డబ్బులు ఇచ్చాడు, చిన్న డబ్బులు. ఆ డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి ఆ ఇంటికి వెళ్ళి అతని మీద అనేకమైనటువంటి మాటలతోటి ఆయన దుఃఖపడే విధంగా చేస్తాడు. చాలా ఇబ్బందికరమైనటువంటి మాటలు మాట్లాడతాడు. ఇది తెలుసుకున్నటువంటి ఆ యొక్క యజమాని ఆ సర్వెంట్ని పిలిచి అంటాడు, ఇదిగో, నేను నీకు చాలా డబ్బులు ఇచ్చాను, అయినా నిన్ను క్షమించాను. నువ్వు చిన్న డబ్బులు ఇచ్చిన నువ్వు అతను క్షమించలేకపోతున్నావు, నీ కఠిన హృదయం కరెక్ట్ కాదు అంటాడు. దేవుడు మరి లోకంలో మనందరిని కూడా శాంతి సమాధాన పరచడానికి వచ్చినాడు, క్షమించమని అన్నాడు. అలాంటి హృదయం కలిగి ఉండాలి. నువ్వు నేను క్షమించినప్పుడు నువ్వు కూడా ఇతరుల్ని క్షమించగలిగిన హృదయం కావాలని చెప్పేసి అతనికి
హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచేదారు. హృదయం అనేది శుద్ధిగా ఉండాలి. మన హృదయం పాపములతో నిండినటువంటి హృదయం కాదు. అంటే దేవునికి మీద ప్రేమ లేనటువంటి హృదయం కాదు. అబద్ధము అలాడేటువంటి హృదయం కాకూడదు. ఎట్లాంటి హృదయం కావాలి? పరిశుద్ధమైన హృదయం కావాలి. దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా ఉండేటువంటి హృదయం కావాలి. మన పాపము లేనటువంటి హృదయం కావాలి. అబద్ధములు ఆడలేనటువంటి హృదయం కావాలి. నరహత్యలు చేయలేనటువంటి హృదయం కావాలి. పరిశుద్ధమైనటువంటి హృదయం దేవునికి కావాలి. మన హృదయము దేవునికి ఆలయము. ఆ దేవుడు మన హృదయంలో ఉంటుందంటే మనం ఏ విధంగా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధమైనటువంటి హృదయం కలిగి ఉండాలి. మరి మనుషుని వాళ్ళు పాపములు చేస్తాడు, కానీ హృదయాన్ని శుద్ధపరచబడాలి. సిద్ధపరచబడినటువంటి హృదయం కావాలి. మరి దావీదు మహారాజు దేవునికి వ్యతిరేకంగా కొన్ని తప్పులు చేశాడు. ఆయన దేవుణ్ణి మరి పశ్చాత్తాపడతాడు. అయ్యా దేవుడా, నాకు శుద్ధమైనటువంటి హృదయమును సృష్టించుమని దేవుణ్ణి పశ్చాత్తాపంతో అడుగుతాడు. అప్పుడు ఆయన దేవుని యందు మరి ఆయన పాపములను మన్నించబడ్డాయి. అప్పుడు ఏమన్నాడు దావీదు? దేవుని యొక్క ఆనందాన్ని అనుభవించాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, అలాంటి హృదయం కావాలి మనకి. నతనీయులు కూడా చాలా మంచి హృదయం కలిగి ఉన్నాడు. పాపము లేనటువంటి హృదయం, దేవుని వెతికినటువంటి హృదయం ఉన్నది నతనీయులకి. దేవుడు ఏమన్నాడంటే, ఇజ్రాయేల్ ప్రజలలో నతనవేలు అనేటువంటి అతనికి ఉన్న హృదయం మనకి కావాలని చెప్పేసి సంబోధిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాంటి హృదయం మనకి కావాలి. సమాధాన పరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతున్నారు అంటారు. సమాధానం అంటే ఒకరి మధ్యలో ఒకరు గొడవలు అయినప్పుడు ఆ గొడవలలో సమాధాన పరిచి ద్వేషాన్ని కాకుండా వాళ్ళ ప్రేమతో కాపాడాలి, శాంతితో కాపాడాలి, వాళ్ళని మధ్యలో సమైక్యతను ఏర్పరచాలి. అలాంటి హృదయం కలిగి ఉండాలి. ఒక గ్రామంలో ఒక ఇద్దరు అన్నదమ్ములు ఎంతో ప్రేమ, అన్యమైనటువంటి ప్రేమగా ఉండేవాళ్ళు. అన్న లేకపోతే తమ్ముడు, తమ్ముడు లేకపోతే అన్న లేకపోయేవాడు. కానీ చేని దగ్గర గేట్ల విషయంలో, నీటి పంపకం విషయంలో చిన్న గొడవ జరిగింది. ఆ గొడవ వాళ్ళ ప్రాణాలు పోయేంత వరకు అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళ ద్వేషంతో అందరూ ఒకటి ఒకళ్ళు ప్రేమ లేదు, అన్ని కట్ అయిపోయినాయి. కుటుంబాలు విడిపోయినాయి, బంధువులు విడిపోయారు. ఇది తెలుసుకున్నటువంటి ఆ ఊరు సామేయులు మరి అనుకుంటాడు, ఏంది ఇద్దరు అన్నదమ్ములు గొడవ పెట్టుకున్నారా, వాళ్ళని కలపాలని చెప్పేసి అనుకుంటాడు. వాళ్ళు సమాధాన పరచాలనుకుంటాడు. అప్పుడు వాళ్ళిద్దరిని తన ఇంటికి పిలిపించుకుని అంటాడంటే, అయ్యా, మనం ఎవరి బిడ్డలము, ఎవరి పిల్లలు? మనము మన దేవుని పిల్లలము. మరి మీలో ఏంది ఈ యొక్క తారతమ్యాలు? ఎందుకు ఇలాంటి ద్వేషానురాగాలు? మీలో ప్రేమ ఉండాలి. మన దేవుడు ప్రేమను కోరుకునేవాడు, మనను క్షమించగల దేవుడు. మరి మీ పాపాలు ఎవరన్నా, మీరేమన్నా ఒకళ్ళు ఎవరన్నా ద్వేషాలు రాగలు కాకుండా ప్రేమతో జీవించమని చెప్పంటాడు. అప్పుడన్నప్పుడు మరి తన తమ్ముడు అంటాడు, అన్నయ్య నన్ను క్షమించు అని చెప్పేసి అన్నయ్యను కౌలించుకుంటాడు. తమ్ముడు, నేను కూడా తప్పు చేశాను, అయినా నన్ను క్షమించని చెప్పి అన్న తమ్ముని కౌలించుకుంటాడు. అట్లా వాళ్ళిద్దరూ అక్కడ క్షమించబడతారు. కుటుంబాలలో మనందరూ కూడా క్షమించబడతారు, అందరూ కలుసుకుంటారు. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ అంటారు, మరి వాళ్ళిద్దరూ విడిపోయినటువంటి అన్నదమ్ములను కలపగలిగిన వాడు దానియేలు. దేవుని వలనే శాంతి పరచగలిగినటువంటి వాడు, దేవుని కుమారుడు సామూయేలుని దేవుని కుమారుని అనడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, శాంతి సమాధానం ఎవరైతే కలుపుతారో, మధ్యలో గొడవలు లేకుండా మనం చేస్తారో, వాళ్ళందరినీ కూడా ఏ విధంగా అంటారంటే దేవుని కుమారుల వల్లే పోల్చడం జరిగింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ద్వేషాలు రాగలి కాకుండా ప్రేమతో ఉండాలి. ఎక్కడైతే కలహాలు ఏర్పడతాయో